అందరికీ నమస్కారం. మొన్నటి దినాన మరొక గ్రూప్ 1 563 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. మహేందర్ రెడ్డి గారు మాజీ డీజీపీ గారు కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత సరే నాతో పాటు చాలామంది ఆ నియామకాన్ని వ్యతిరేకించిన మట్టికి అనేకమైన అనుమానాలు ఉన్నప్పటికీ సరే ఈరోజు మన చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. కానీ నోటిఫికేషను ఇచ్చిండ్రు, సంతోషం. కానీ మీరు డీజీపీగా పనిచేసిండ్రు. ఇదివరకు లీక్ అయిన పేపర్ మీద దాదాపు 49 మంది అరెస్ట్ అయినరు. 1,53,00,000 రూపాయలు వారి ముందు స్వాధీనం చేసుకోవడం జరిగింది అని చెప్పిండ్రు. అయితే ఈ అమౌంట్ ఏది టీఎస్పీఎస్సీ దానికి సంబంధించి ఇంత తక్కువ అమౌంట్ ఉంటుందని కూడా అనుకుంటలేదు. కాబట్టి మీరు డీజీపీగా ఇప్పుడు చైర్మన్గా నాకంటే ముందు జరిగిన అవకతవకల పైన ప్రభుత్వం అయితే అప్పటి ప్రభుత్వం సిట్టు వేయడం జరిగింది. నేను కూడా దాని మీద పిటిషనర్ లీక్ పైన సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి హైకోర్టులో నేను పిటిషన్ వేసిన. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే చైర్మన్ గారు మీరు ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. వచ్చే రోజుల్లో ఇంకా చాలా నోటిఫికేషన్ ఇవ్వబోతారు. మెగా డిఎస్సి ఉండబోతుంది. అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తుండ్రో అసొంటి వాళ్ళందరూ కూడా చాలా ఆశతోని ఎదురు చూస్తున్న తరుణం. ఒక దిక్కు అనుమానం. మీరు నిజంగా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మీరు టీఎస్పీఎస్ మీ నాయకత్వంలో చాలా సిన్సియర్గా హానెస్ట్గా ఎక్కడ కూడా పేపర్ లీకులకు కానీ ఎటువంటి తప్పిదాలకు కానీ తావు లేకుండా మేము చేస్తాము అని నిజంగా మీకంటే మీరు వెంటనే దీనిపైన మరొకసారి మీరు ఒక మాజీ డీజీపీగా మీరు పనిచేసినారు. తెలంగాణ ప్రభుత్వానికి మీరు వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీరు లిఖితపూర్వకంగా మరొక కమిటీ, సిట్ లాంటి కమిటీ, ఇప్పుడున్న సిట్ కాక లేకుంటే దీన్ని మెరుగుపరిచే విధంగా ఏ విధంగా చేస్తారో అని సెకండరీ. కానీ మీరు మీ పరిధిలో ఉన్న తీరుగా మీరు వెంటనే వీటిపైన ఈ 49 కాక దీనిపైన ఉన్న పెద్ద తిమ్మింగలాల మీరు ఎవరు పట్టుకోలే. బాధాప్తం ఉన్న కల్వకుంట్ల కవిత మహేందర్ రెడ్డి గారిని తొలగించాలి అని చెప్పింది. ఆ కల్వకుంట్ల కవితను 2016 టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో ఆమె ప్రధాన ముద్దాయిగా ఒకటే రూమ్లో కూర్చోబెట్టి రాపించింది. ఆమె పాత్ర ఉందని చెప్పేసి అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఆమె 2016కి వెళ్ళి అంటే 2014 తర్వాత ఎన్ని గ్రూప్ ఎగ్జామ్స్ పడ్డాయో, ఏవే ఎగ్జామ్స్ పడ్డాయో, ఏవేవి లీక్ అయిందో మొత్తం ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు ఒక పిటిషన్ మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. వచ్చే రోజుల్లో ఏ ఒక్క పేపర్ కూడా ఏది లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఒక భరోసా కూడా మీరు నిరుద్యోగులకు కల్పించాల్సిన అవసరం ఈరోజు మీ పైన ఉన్నదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అప్పుడు మాత్రమే పూర్తి భరోసాతో వారు రాయగలుగుతారు. ఈరోజు బాధాప్త కల్వకుంట్ల కవితనే మీ పైన ఒక ఆరోపణ చేసింది, ఆయన తీసివేయాలన్నప్పుడు మీరు ఇక వెనక ముందు చూడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే దీనిపైన 2014 వెళ్ళి ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్, మొన్నటి వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ పైన, టీఎస్పీఎస్ ద్వారా జరిగిన ప్రతి ఎగ్జామ్ పైన పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పేసి మీరు ఒక్క పిటిషన్ రాసి, ఒక కంప్లైంట్ రాసి కమిషనర్ గారికి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి మీరు ఒక పిటిషన్ ఇవ్వండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు దొరుకుతారు. ప్రతి ఒక్కరు దొంగలు ఖచ్చితంగా దొరికి తీరుతారు. ఇందులో ఎటువంటి అనుమానం నాకు లేదు. ఎందుకంటే కమిషనర్ గారి పైన నాకు నమ్మకం ఉంది, అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, మీరు వెంటనే చేయాల్సిన చర్య ఇది. అప్పుడు మాత్రమే విద్యార్థులు పూర్తి భరోసాతోని రేపు వచ్చే ఎగ్జామ్స్ రాయగలుగుతారని నా విశ్వాసం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.